జగన్, జై జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈ రోజున మంగళగిరి 23వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా చేశారని చెప్పి ప్రజలకు వివరిస్తూ మరి శ్రీమతి మురుగుడు లావణ్య గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలు వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా చెబుతూ ఉన్నారు. అయ్యా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈ చేనేత సదస్సులో మేము విన్నాము. 1,20,000 సుమారుగా ఇళ్ళు మన మంగళగిరి నియోజకవర్గంలో ఉంటే 1,02,000 1,03,000 ఇళ్లకి నవరత్నాల పథకాల ద్వారా సుమారు 16-17 కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో అందినాయి. అదేవిధంగా అభివృద్ధి పూర్తి స్థాయిలో మంగళగిరిలో జరిగింది. మీరు 2014లో మీకు 2019లో ఏ విధంగా అయితే ఈ వార్డు నుంచి భారీ మెజార్టీ మేము ఇచ్చామో అంతకు మించి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి లోకల్ అయినటువంటి మురుగుడు లావణ్య గారికి మేము అండగా నిలబడతాము. అంతేకాకుండా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్నటువంటి జగనన్నకి మేము పూర్తి స్థాయిలో మా అభ్యర్థి, మా లోకల్ అభ్యర్థి, మా స్థానికురాలు, మా బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు అండగా నిలబడతాయి మా బీసీలకి అని చెప్పేసి వాళ్ళు చెబుతూ, అయినా నారా లోకేష్ గారు ఎలా నిలబడతారు? నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది కరెక్టు. ఒక బీసీ అభ్యర్థి మీద నిలబడటానికి అసలు ఆయన కనీసం మనసుందా అంటే బీసీలు ఎవరూ కూడా రాజ్యాధికారానికి పనికిరారు. అదే ఆయన 2019లో ఓడిపోయాడు కదా, ఓడిపోయిన చోట బీసీలకు ఇవ్వచ్చు కదా, ఆయన ఇంకో నియోజకవర్గానికి వెళ్ళొచ్చు కదా. అంటే ఇక్కడ మళ్ళా డబ్బు సంచులు తీసుకొని వచ్చి డబ్బు సంచుల ద్వారా మమ్మల్ని కొనాలి, మా ఓట్లు కొనాలి, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని మమ్మల్ని కొనాలని చూస్తూ ఉన్నాడు. మేము మళ్ళా మరొకసారి శాశ్వతంగా రాజకీయాలకి నుంచి ఈ రాష్ట్రం నుంచి తెలుగుదేశాన్ని, నారా లోకేష్ని రాజకీయాల్లో లేకుండా చేయటానికి ఇవాళ దేవుడు మాకు లావణ్య రూపంలో మా స్థానికురాలు, మా బీసీ మహిళా సోదరికి జగనన్న ఇవ్వటం అనే దాన్ని మేము అందిపుచ్చుకొని ఖచ్చితంగా మేమందరం కూడా శాసనసభకి మురుగుడు లావణ్య గారిని మంగళగిరి నుంచి ఎన్నుకుంటాము. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ నుంచి శ్రీ కిలారి వెంకటరోసయ్య గారిని మేము పార్లమెంటు సభ్యుడిగా పంపిస్తామని చెప్పి చెబుతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ స్థానికంగా ఉన్న అందరం కూడా కలిసి ఏకమై జగనన్నకి అండగా నిలబడటానికి మంగళగిరి నారా లోకేష్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయడానికి కంకణం కట్టుకుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కుట్టు మిషన్లో ఆ ఊళ్ళో 4 ఈ ఊళ్ళో 4 ఇచ్చాడు. అంతటితోనే అభివృద్ధి సరిపోద్దా? పథకాలు అయ్యి 29 ఇవాళ అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నాడు. పథకం అంటే అది, అంతేగాని నలుగురికో ముగ్గురు ఇచ్చి మేము 20 చేసాం 30 చేసామని చెప్పుకునేటటువంటి అది పథకాలు కాదు, ప్రజల అవసరాలు తీరేవి కూడా కాదు. అర్థం చేసుకోవాలి. వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఇంటింటికి వెళ్తుంటే ఏదైతే నవరత్నాల పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు పేద వర్గాల అభివృద్ధి కోసం ఈ 5 సంవత్సరాల్లో సుపరిపాలన అందించారో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రజల ముఖాలలో కనిపిస్తుంది. ఆ పథకాల ద్వారా తన కుటుంబం ఏ విధంగా కష్టాల నుంచి గట్టెక్కిందనేది. అందుకనే మంగళగిరి నియోజకవర్గంలో బీసీ మహిళ అయిన లావణ్య అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. ప్రజల అభిమానం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రచారం చేస్తున్నామండి. అందరూ కూడా జగనన్నకి సపోర్ట్గా మేము ఉంటామని చెప్తున్నారు. అలాగే చిన్న సమస్యలు కూడా చెప్పారు. ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంటే బాగుంటుందని మా దృష్టికి వచ్చింది. మరి ఆర్కే గారి సలహాలు కూడా తీసుకొని కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసేటట్టుగా మేము గెలిచిన తర్వాత ముందు ఫస్ట్ అది చూస్తాము. అలాగే ఇక్కడ లైబ్రరీ కూడా కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తాము. అలాగే ఇంకా జగనన్నని మీద అభిమానంతో అందరూ కూడా